అన్నప్పుడు మనం వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉండేటువంటిది ఉపయోగిత విలువలో భాగంగా ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే పరిశుభ్రత, ప్రకృతి నియమాలు, ప్రకృతి సమన్వయము, సహజ వనరులు, శరీర భాగాలకు సంబంధించినటువంటి ఒక రోగాలు కావచ్చు, వ్యాక్సినేషన్స్ కావచ్చు. అంటే మనకు వచ్చేటువంటి రోగాలు రాకముందు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది, రోగాలు వచ్చిన తర్వాత యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది, అనేక అవయవాలు తీసి అవయవాలు పెట్టేటువంటి జ్ఞానం కూడా మనకు రావడం జరిగింది. తర్వాత హైబ్రిడేషన్ మొక్కలకు సంబంధించి తర్వాత మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే దాన్ని విజ్ఞానం అంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగిత విలువలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి బౌద్ధిక విలువలో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని బైహార్ట్ చేసి ఉండాలి. ఉపయోగిత విలువలో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని బైహార్ట్ చేసి ఉండాలి. ఎన్ని అంశాలు ఉన్నాయి, తర్వాత ఏ అంశాలు మనకు ఎలా ఉపయోగపడతాయి అనేది దాన్ని బట్టి మనం చదువుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆవశ్యకత ఉంటుంది. నెక్స్ట్ మనకు సింపుల్గా వృత్తి విలువ ఉంటుంది. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకుందాం. వృత్తి విలువ అంటారు. చూడండి సార్, వృత్తి విలువ అంటే ఏం లేదు, విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఉంటుంది. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని మనకు ఎవరు బోధన చేస్తారు? ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తాడు, ఎవరికి బోధన చేస్తారు? విద్యార్థులకు బోధన చేయాలి. ఆ విద్యార్థులకు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా బోధన చేయాలి. వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా బోధన చేయాలి. వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా బోధన చేయాలి. అభిరుచులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా బోధన చేయాలి. విజ్ఞాన శాస్త్రాన్ని ఉపాధ్యాయుడు అభిరుచులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైతే మనం బోధన చేయడం జరుగుతుందో అప్పుడు విద్యార్థులు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని ఆర్జించి, విజ్ఞాన శాస్త్రం ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకొని అక్కడి నుంచి వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా వాళ్ళ వృత్తిని చేపడతారు. కొద్దిమంది డాక్టర్లు అవుతారు, కొద్దిమంది నర్సులు అవుతారు, కొద్దిమంది సైంటిస్టులు అవుతారు, కొద్దిమంది బయోటెక్నాలజీ అవ్వడం జరుగుతుంది, కొద్దిమంది రీసెర్చ్ స్కాలర్స్ అవుతారు, కొద్దిమంది వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి నిజ జీవిత ఉపయోగంలో వ్యవసాయంలో అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు వాళ్ళ అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైతే మనం బోధన చేస్తామో వృత్తి విలువ బాగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి వృత్తి విలువలో ప్రధానంగా ఎలా బోధన చేయాలి అంటే విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా, అభిరుచులకు అనుగుణంగా బోధన చేయవలసి ఉంటుందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వృత్తి విలువకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద కూడా మనకు ఒకసారి బిట్ అడిగాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ విలువ మనకు సాంస్కృతిక విలువ అంటారు. సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూ. ఈ కల్చరల్ వాల్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చరల్ వాల్యూ అనేది మనకి ఎక్కువ సార్లు అడగడానికి ఆవశ్యకత ఉంటుంది, గుర్తుంచుకోండి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో కల్చరల్ వాల్యూ గురించి మనకు ఒక వ్యక్తి ప్రస్తావించాడు. ఇప్పటి వరకు వ్యక్తులు ఎవరు రాలేదు, ఇంకా వస్తారు, కానీ దీంట్లో మాత్రం ఒక వ్యక్తి మనకు రావడం జరిగింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరో మనం ఫస్ట్ ప్రస్తావిద్దాం. సాంస్కృతిక విలువలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కొఠారి కమిషన్. 1964-66లో ఏర్పడినటువంటి కొఠారి కమిషన్ సాంస్కృతిక విలువ గురించి ఒక వాక్యం చెప్తాడు. ఏమని చెప్పడం జరుగుతుంది అంటే, విజ్ఞాన శాస్త్రము శక్తి అభివృద్ధి కావాలన్నా, విజ్ఞాన శాస్త్రము పునర్జీవనం చెందాలన్నా, విజ్ఞాన శాస్త్రం అందరికీ ఉపయోగపడాలన్నా ఈ విజ్ఞాన శాస్త్ర పరిశోధన దేనికి లోబడి ఉండాలి అంటే ఆ సంస్కృతికి లోబడి ఉండాలి. ఆ సంస్కృతి కాకుండా ఆధ్యాత్మిక జీవన విధానానికి లోబడి ఉండాలి అంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవన విధానానికి, ఆ సంస్కృతికి లోబడి ఉండి నీ యొక్క విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన, విజ్ఞాన శాస్త్ర శక్తి అభివృద్ధి చెందిన మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటాడు. కాబట్టి కొఠారి కమిషన్ ఏ విలువలో భాగంగా చెప్పాడు అంటే సాంస్కృతిక విలువలో భాగంగా చెప్పడం జరిగింది. ఏమంటాడు? నీ విజ్ఞాన శాస్త్రము ఎంత అభివృద్ధి చెందాలన్నా, పునర్జీవనం చెందాలన్నా, అదేవిధంగా పరిశోధన శక్తి పెంచాలన్నా
నీవు దేనికి లోబడి నీ యొక్క విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని పెంచుకోవాలి, దేనికి లోబడి నీ యొక్క ఒక విజ్ఞాన శాస్త్రాన్ని పునర్జీవనం చేసుకోవాలి అంటే సంస్కృతికి లోబడి మరియు ఆధ్యాత్మిక జీవన విధానానికి లోబడి ఒక చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? కొఠారి కమిషన్. చాలా అద్భుతంగా మాట్లాడాడు. సంస్కృతికి లోబడి ఉండాలి మరియు ఆధ్యాత్మిక జీవన విధానానికి లోబడి నీ యొక్క ఒక విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఉండాలని చెప్పిన వ్యక్తి ఎవరమ్మా అంటే కొఠారి కమిషన్. తర్వాత సంస్కృతి అంటే మనం తీసుకుంటే మనం బాగా పరిశీలించండి, మానవుని యొక్క జీవన విధానంతో ముడిపడి ఉంటుంది సంస్కృతి. మన జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. మన జీవన విధానంతో ముడిపడి ఉండేదే సంస్కృతి. ఈ సంస్కృతి ప్రతి దేశానికి ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక సంస్కృతి, ఒక్కొక్క దేశానికి ఒక తత్వశాస్త్రం ఉండడం జరుగుతుంది. కాబట్టి మన దేశానికి కూడా సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో భాగంగా కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సాంస్కృతిక విలువలో ఏ అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది అని అడిగినప్పుడు, ఒకటి మన దేశ సంస్కృతిని గురించి తెలుసుకోవాలి. మన దేశంలో ఎలాంటి సంస్కృతి ఉంది, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన దేశం యొక్క ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరియు ప్రకృతి వనరులు, ప్రకృతిలో ఎలాంటి వనరులు ఉన్నాయి వాటిని గురించి తెలుసుకోవాలి. మరియు ప్రకృతిలో సమన్వయం అనేటువంటిది ఉంది. ఈ అంశాలను మనం తెలుసుకోవాలి. సాంస్కృతిక విలువలో ఏముంటాయని క్వశ్చన్ ఉంటుంది. సాంస్కృతిక విలువలో ఏమేమి ఉంటాయి? సాంస్కృతిక విలువలో సంస్కృతి గురించి ఉంటుంది, ఆధ్యాత్మిక జీవన విధానం ఉంటుంది, మరియు ప్రకృతి వనరులు ఉంటాయి, మరియు ప్రకృతి యొక్క సమన్వయం ఉంటుంది. ఈ 4 అంశాలను సాంస్కృతిక విలువలో భాగంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మానవుని యొక్క జీవన విధానంతో మన సంస్కృతి ముడిపడి ఉందో, ఆధ్యాత్మిక జీవనం విధానం ముడిపడిందో, ప్రకృతి వనరులు ముడిపడి ఉన్నాయో, ప్రకృతి సమన్వయం ముడిపడి ఉందో, మన జీవన విధానంలో ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ, మనం పరిరక్షించుకుంటూ భావితరాలకు మనం అందించాల్సి ఉంటుంది. మన సంస్కృతిని భావితరాలకు అందించాలి, మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని భావితరాలకు అందించాలి. మన ప్రకృతి వనరులను మనం కాపాడుకుంటూ, మనం ఉపయోగించుకుంటూ, సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ, సుస్థిర అభివృద్ధితో ఉంటూ భావితరాలకు అందించాల్సి ఉంటుంది. మరి ప్రకృతిలో ఉన్న సమన్వయాన్ని మనం కాపాడవలసి ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా జరిగి సమన్వయంగా ఉంటుంది. వాటిని కూడా మనం కాపాడవలసి ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని మనం కాపాడవలసి ఉంటుంది. అంటే సంస్కృతిలో ఇమిడి ఉన్న వీటన్నిటినీ మనం ఉపయోగించుకుంటూ, మనం కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించవలసి ఉంటుంది. అందుకే ఎవరైతే సాంస్కృతిక విలువలో వీటిని వాళ్ళు కాపాడుకుంటూ, ఉపయోగించుకుంటూ భావి తరాలకు అందచేస్తారో మంచి చెడులను విచక్షణ చేసే గుణం రావడం జరుగుతుంది. కొద్దిమంది ఒక ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటారు, కానీ ఆ ప్రకృతి వనరులను తిరిగి పెంపొందించరు. అదేవిధంగా భావితరాలకు అందించాలని అనుకోరు, ఇప్పుడే పూర్తి చేయాలనుకున్నారు. వాళ్ళకి చెడు లక్షణాలు ఉన్నట్లు లెక్క. కొద్దిమంది ప్రకృతి వనరులను, సాంస్కృతిక వనరులను, ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ వారిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందిస్తారు. కాబట్టి వాళ్ళు ఒక మంచి లక్షణాలు కలిగి ఉన్నట్టు. అందుకే సాంస్కృతిక విలువలో మంచి చెడులను తెలియచేసే విచక్షణ గుణం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాంస్కృతిక విలువలో ఏ గుణం ఉంది? మంచి చెడులను తెలియచేసే విచక్షణ గుణము ఉంది. ఏది మంచి ఏది చెడు అని చెప్పడాన్ని విచక్షణ గుణం అంటారు. కాబట్టి సాంస్కృతిక విలువ మానవ జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. సాంస్కృతిక విలువలో మనకు ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి ఆధారంగా అందులో సంస్కృతి ఉంటుంది, ఆధ్యాత్మిక జీవన విధానం ఉంటుంది, ప్రకృతి వనరులు ఉంటాయి, ప్రకృతి సమన్వయం ఉంటుంది. వీటిని మానవుడు ఉపయోగించుకుంటూ భావితరాలకు అందించగలిగేటువంటి శక్తి ఉండాలి, కాపాడాలి, సంస్కృతి ఆచారాలను ఉపయోగించాల్సి ఉంటుంది అని ఈ విలువలో మనకు ప్రస్తావించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్
కొఠారి కమిషన్. సాంస్కృతిక విలువలో ఎవరి గురించి ప్రస్తావించారు? కొఠారి కమిషన్ ప్రస్తావించారు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు కొఠారి కమిషను? నీవు విజ్ఞాన శాస్త్రం ఎంతన్నా అభివృద్ధి చెందు, విజ్ఞాన శాస్త్రము ఎంతన్నా పునర్జీవనం చెందు, విజ్ఞాన శాస్త్రం ఎంత ఒక ఆధునిక శక్తినైనా పెంపొందించుకో, కానీ అది దేనికి లోబడి ఉండాలి? సంస్కృతికి లోబడి ఉండాలి, ఆధ్యాత్మిక జీవన విధానానికి లోబడి ఉండవలసి ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరండి? కొఠారి కమిషన్. అందుకే ఏమంటాడు తెలుసా? విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతిని తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రకృతిని తెలుసుకోవడానికి అవకాశం కల్పించేది విజ్ఞాన శాస్త్రమే. ఈ విజ్ఞాన శాస్త్రంలోనే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిలో అంశాలు ఉంటాయి. జీవుల గురించి, నిర్జీవుల గురించి మనకు ప్రస్తావించడం జరుగుతుంది. ఈ ప్రకృతిని తెలుసుకోవడానికి జీవశాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడితే, ఈ యొక్క సంస్కృతిని గురించి మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్రకృతిలోని సమన్వయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతిలో సమన్వయాన్ని తెలుసుకోవాలంటే సంస్కృతి ఉపయోగపడుతుంది. ప్రకృతి గురించి తెలుసుకోవాలంటే విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిని గురించి తెలియచేసేది విజ్ఞాన శాస్త్రం అయితే, ప్రకృతిలోని సమన్వయాన్ని తెలియచేసేది సంస్కృతి. ప్రకృతిలోని సమన్వయాన్ని తెలియచేసేది సంస్కృతి అనేది గుర్తుంచుకోండి. ఇది సాంస్కృతిక విలువ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఆవశ్యకత ఉన్నటువంటి అంశంలో ఇదొకటి. ఇక నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు చూసినా లేదా ఇక మీద భవిష్యత్తులో ఏ ఎగ్జామినేషన్ జరిగినా విలువల్లో ఖచ్చితంగా బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఆ విలువనే మనకు శాస్త్రీయ వైఖరి. శాస్త్రీయ వైఖరి. శాస్త్రవేత్తల యొక్క ఆలోచన సరళినే శాస్త్రీయ వైఖరి అంటారు. శాస్త్రవేత్తల యొక్క ఆలోచన సరళినే శాస్త్రీయ వైఖరి అంటారు. ఒక పని చేసే ముందు వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు అనేదాన్ని శాస్త్రీయ వైఖరి అంటారు. ఈ శాస్త్రీయ వైఖరి ద్వారా మనకు 8 లక్షణాలు అలవడతాయని చెప్పేసి ఇచ్చారు. శాస్త్రీయ వైఖరి ద్వారా 8 లక్షణాలు మనకు అలవడతాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయ వైఖరి లక్షణాలు ఏంటి? శాస్త్రీయ వైఖరి విలువలో ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. 1, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి నిర్ణయాలు తీసుకొనకూడదు. సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకోవాలి. సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటి? సాక్ష్యం ఉందా లేదా దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. శాస్త్రీయ వైఖరి అంటే వాళ్ళ ఆలోచన సరళి విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. మూఢనమ్మకాలను విశ్వసించకూడదు. మూఢనమ్మకాలను విశ్వసించకూడదు. మూఢనమ్మకాలను విశ్వసించకూడదు. మరియు ఇతరులను గౌరవించాలి. ఇతరులను గౌరవించాలి. ఇతరులను గౌరవించాలి. విమర్శనాత్మక సునిశ్చితమైన పరిశీలన కలిగి ఉండాలి. విమర్శనాత్మక సునిశ్చితమైన పరిశీలన కలిగి ఉండాలి. మరియు కార్యాకరణ సంబంధాన్ని కలిగి ఉండాలి. కార్యాకరణ సంబంధాన్ని కలిగి ఉండాలి. కార్యాకరణ సంబంధాన్ని కలిగి ఉండాలి. జ్ఞానాన్ని అందించే పద్ధతులను మనము ఆస్వాదించాలి. జ్ఞానాన్ని అందించే పద్ధతులను ఆస్వాదించాలి. అంటే వాటిని స్వీకరించాలి. ఇవి శాస్త్రీయ వైఖరి యొక్క లక్షణాలు. ఖచ్చితంగా వీటిని బైహార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అదేవిధంగా సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకోవాలి.
వెంటనే ప్రయోగం చేసో లేదా వాళ్ళకి తెలుసుకొనో నిర్ణయం తీసుకోవాలి. విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. మూఢనమ్మకాలను విశ్వసించకూడదు. ముఖ్యంగా శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులకు మూఢనమ్మకాలను విశ్వసించకూడదు. పిల్లి ఎదురొస్తే మనం కొద్దిసేపు కూర్చోవాలని చెప్పి, అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి అక్కడ రాత్రిపూట వెలుగు వెళితే అది కొరివిదేయం అని చెప్పేసి, ఇట్లాంటి మూఢనమ్మకాలను మనం విశ్వసించకూడదు. మూఢనమ్మకాలను విశ్వసించకుంటే శాస్త్రీయ వైఖరి కలిగి ఉంటుంది. ఇతరులను గౌరవించాలి. ఇది శాస్త్రీయ వైఖరి యొక్క లక్షణం. మనకు బోధనా లక్ష్యాల్లో కూడా చెప్తాం శాస్త్రీయ వైఖరి యొక్క లక్షణాలు ఏంటాయి, ఏ రకంగా ఉండడం జరుగుతుంది అనేది కూడా నేను అక్కడ ప్రస్తావిస్తాం. మనకు టెక్స్ట్ బుక్లో ఇక్కడ విలువల్లో ఇచ్చిన అంశాలు మాత్రమే ఇవి. శాస్త్రీయ వైఖరిలో 8 అంశాలు ఇచ్చాడు. అదేవిధంగా శాస్త్రీయ ఒక సాంస్కృతిక విలువల్లో దాదాపుగా మనకు 7 అంశాలు ఇవ్వడం జరిగింది. బౌద్ధిక విలువలో 5 అంశాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏ విలువలో ఎన్ని అంశాలు ఇచ్చాడు అనేది గుర్తుంచుకుంటే తర్వాత ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని డిస్క్రిమినేట్ చేయగలిగితే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అవగాహన చేసుకోవడానికి మనకు ఒక ఎత్తు అయితే వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఏ విలువలో ఉంది ఏ విలువలో లేదు అనేది గుర్తుంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి అంటేనే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత అవగాహన స్థాయికి రావాల్సి ఉంటుంది. కాబట్టి లైన్ టు లైన్ గుర్తించుకుంటూ ఆ తర్వాత అవగాహన చేసుకోవాలి. తర్వాత విమర్శనాత్మక సునిశ్చితమైన పరిశీలన ఉండాలి. ఏదైనా సరే నువ్వు ఫస్ట్ దాన్ని పరిశీలించాలి, సున్నితంగా పరిశీలించాలి. అదేవిధంగా విమర్శనాత్మకంగా ఆలోచన చేయాలి. అది కరెక్టా కాదా తప్పని కూడా ముందు ఆలోచన చేసి విమర్శిస్తూ మీరు పరిశోధన చేయవలసి ఉంటుంది. కార్యాకరణ సంబంధము అంటే ఒక కార్యానికి ఒకే కారణం ఉంటే దాన్ని కార్యాకరణ సంబంధం అంటారు. ఒక కార్యానికి అనేక కారణాలు ఉంటే దాన్ని కారణాలు తెలపడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఉరుము రావడానికి కారణం ఒకటే, అది ఏంటంటే మేఘాల రాపిడి తప్ప మరేం లేదు. కాబట్టి కార్యాకరణ సంబంధము హేతుబద్ధము అంటారు. దాన్నే కార్యాకరణ సంబంధం అంటే ఒక కార్యానికి ఒకే కారణం ఉండడాన్ని కార్యాకరణ సంబంధము అంటారు. జ్ఞానాన్ని అందించే పద్ధతులను మనం ఆస్వాదించాలి, అది వాటిని స్వీకరించాలి. జ్ఞానాన్ని అందించే ఏ పద్ధతినైనా సరే, జ్ఞానాన్ని అందించే ఏ అంశాన్నైనా సరే మనం వాటిని స్వీకరించే గుణం కలిగి ఉండాలి. అది శాస్త్రీయ వైఖరి. అందుకే శాస్త్రవేత్తల యొక్క ఆలోచన సరళిని శాస్త్రీయ వైఖరి ఎందుకన్నామంటే వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు మూఢనమ్మకాలను విశ్వసించరు, తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, సాక్ష్యాధారాలతో నిర్ణయం తీసుకుంటారు. ప్రయోగ ఫలితానికే, వ్యక్తుల యొక్క మాటల కంటే ప్రయోగ ఫలితానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఈ రకమైనటువంటి విమర్శనాత్మక ఆలోచనలు చేస్తారు కాబట్టి శాస్త్రీయవేత్తలు కావడం జరిగింది. మరియు తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా నువ్వు ఉన్నప్పుడు విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి ఏ కార్యక్రమాలు చేపడతావు, ఏ కార్యక్రమాలు చేపడితే విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అనేటువంటిది పెంపొందించడం జరుగుతుంది. యాజ్ ఏ ఉపాధ్యాయుడిగా, సాంఘిక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా, అదేవిధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా నువ్వు ఏం చేయాలి? ఫిజిక్స్ టీచర్ కావచ్చు, అదేవిధంగా కెమిస్ట్రీ టీచర్ కావచ్చు, మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కావచ్చు. నీవు ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఏమి చేయవలసి ఉంటుంది అంటే ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు తరగతి గదిలో నిర్వహిస్తే విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ వైఖరి అనేటువంటిది అలవడుతుంది, శాస్త్రీయ వైఖరి పెంపొందించడం జరుగుతుంది. ఈ అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది. శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయుడు తరగతి గదిలోను కానీ తరగతి గది బయట కానీ చేయవలసినటువంటిది ఏంటి? ఒకటి బాగా చూడండి, సింపుల్గా మనం ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయుడికి శాస్త్రము పట్ల జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తి కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు ఫస్ట్ శాస్త్రీయ వైఖరి పైన ఆలోచన కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు శాస్త్రం పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుడు అయితేనే విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించగలడు. కాబట్టి ఉపాధ్యాయుడు శాస్త్రం పట్ల జిజ్ఞాస కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు శాస్త్రము పట్ల జిజ్ఞాస కలిగి ఉండాలి. మరి అదేవిధంగా ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే విస్తార పఠనానికి అవకాశం కల్పించాలి. విస్తార పఠనానికి అవకాశం కల్పించాలి అంటే ఎక్కువగా సామాన్య శాస్త్ర అంశాలు కావచ్చు, విజ్ఞాన శాస్త్ర అంశాలు ఒకే పఠనం కలిగించడానికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడు ప్రయోగాలు ఎక్కువగా చేయించాలి. తరగతి గదిలో ఎక్కువగా ప్రయోగాలు చేయించాలి. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు బోధించిన అంశం బాగా అర్థం కావడానికి ప్రయోగాలు ఎక్కువగా నిర్వహించాలి.
ఆ తర్వాత మూఢనమ్మకాలపై అధ్యయనాన్ని కలిగించాలి. మూఢనమ్మకాలపై అధ్యయనాన్ని కలిగించాలి. మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి, మూఢనమ్మకాలు ఎందుకు ఇలా తీసుకొని రావడం జరుగుతుంది, అదేవిధంగా నిమ్మకాయని ఇలా తీస్తే, లెమన్ను తీస్తే అక్కడ నుంచి ఎలా మనకు అక్కడ రెడ్ కలర్ రావడం జరుగుతుంది, అందులో ఎలాంటి కెమికల్ వాడడం జరుగుతుంది, అలాంటి అధ్యయనాలు ఎక్కువగా కలిగించాల్సి ఉంటుంది. అదేవిధంగా శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను బాగా చదివించాలి. అదేవిధంగా శాస్త్ర సంబంధమైన పత్రికలను బాగా చదివించాలి. శాస్త్ర సంబంధమైన పత్రికలను అత్యధికంగా చదివించవలసి ఉంటుంది. తర్వాత సహపాఠ్య కార్యక్రమాలను పంపించాల్సి ఉంటుంది. సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థులతో అక్వేరియంను ఏర్పాటు చేయించడం కావచ్చు, హెర్బేరియంను ఏర్పాటు చేయించడం కావచ్చు, వైవేరియంను ఏర్పాటు చేయించడం కావచ్చు, అదేవిధంగా సైన్స్ క్లబ్బుల్లో పాల్గొనడం కావచ్చు, విజ్ఞాన సంతల్లో పాల్గొనడం కావచ్చు, సైన్స్ ఫేర్లో వాళ్ళు పరిశీలించడానికి పంపించవచ్చు, ఇక క్షేత్ర పర్యటన నిర్వహించవచ్చు. ఇలాంటివి అనేక కార్యక్రమాలను ఒక విద్యార్థులకు కల్పించాలి. ప్రయోగశాల ఏర్పాటు చేయించడానికి అవకాశం కల్పించవలసి ఉంటుంది. అనేక సైన్స్ పట్ల ఉన్నటువంటి అవగాహన కలగడానికి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ విద్యార్థులకు సంబంధించి కల్పించాలి. విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఫస్ట్ మనకు అక్కడ ఎలా ఉండాలంటే జిజ్ఞాస కలిగిన ఉపాధ్యాయుడిగా ఉండాలి. విద్యార్థులకు విస్తారణమైనటువంటి సైన్స్ పట్ల పఠనాన్ని కలిగించాలి. ఎక్కువ సైన్స్ బుక్స్ చదివిస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రయోగశాలలో నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్డు పైన కొన్ని రకాలైనటువంటి మూఢనమ్మకాలు కలిగి ఉంటే వాటి మీద అధ్యయనం చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఇంట్లో వాడు ఎక్కువగా బుక్కులు చదివించాల్సిన అవకాశం ఉంటుంది, జీవిత చరిత్రలను. అంతేకాకుండా అక్కడ శాస్త్ర సంబంధమైనటువంటి పత్రికలను చదివించాల్సి ఉంటుంది. మరియు ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్ర పర్యటనలు కానీ సహపాఠ్య కార్యక్రమాలు కానీ చేయించవలసి ఉంటుంది. అలా చేయించడం వల్ల విద్యార్థులలో శాస్త్రీయ వైఖరి అనేటువంటిది అలవడుతుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అలవాటు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయవలసి ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు ఈ యొక్క ఇక్కడ మనం పరిశీలించినప్పుడు బౌద్ధిక విలువ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా ఉపయోగిత విలువ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ ఉంటుందో లైన్ టు లైన్ చదవమని చెప్పాను, అలాంటి పాయింట్సే మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. సాంస్కృతిక విలువ గురించి మాట్లాడుకున్నాం, వృత్తి విలువ గురించి మాట్లాడుకున్నాం, క్రమశిక్షణ ఈ యొక్క శాస్త్రీయ వైఖరి విలువ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఎలా ఉంటుంది? చాలా సింపుల్. ఇంతకుముందు చెప్పుకున్నాం శాస్త్రీయ వైఖరి అంటే ఏం చెప్పుకున్నాం, శాస్త్రవేత్తల యొక్క ఆలోచన సరళే శాస్త్రీయ వైఖరి. మరి శాస్త్రీయ పద్ధతి అంటే ఏమి? శాస్త్రజ్ఞులు చేసే పద్ధతే. శాస్త్రజ్ఞులు చేసే పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రజ్ఞులు చేసే పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు. ఇక్కడ మనం తీసుకోండి, ఇది ఒక క్రమబద్ధమైనటువంటి విధానం. శాస్త్రీయ పద్ధతి అనేటువంటిది ఏంటి? ఒక క్రమబద్ధమైనటువంటి విధానము. క్రమబద్ధమైన విధానము అంటారు. క్రమబద్ధమైన విధానం. క్రమబద్ధమైన విధానం శాస్త్రీయ పద్ధతి అనేటువంటిది ఒక క్రమబద్ధమైనటువంటి విధానం అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో మనకు 9 సోపానాలు ఇచ్చారు. శాస్త్రీయ పద్ధతిలో 9 సోపానాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే సమస్యను గుర్తించడము. సమస్యను గుర్తించడము. 2 సమస్యను నిర్వచించడము. సమస్యను నిర్వచించడము. 3 సమస్యను విశ్లేషించడము. 4 దత్తాంశాల సేకరణ.
సేకరణ, 5 దత్తాంశాల అన్వయం, 6 ప్రాకల్పనలు ఏర్పాటు చేసుకోవడం మరియు ప్రాకల్పనలను పరీక్షించడం మరియు పరీక్షించిన తర్వాత సాధారణీకరించి ఒక దానిని ఎంపిక చేసుకోవడం, నెక్స్ట్ నిజ జీవితంలో ఉపయోగించడం. ఇవి శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలుగా మనకు చెప్పడం జరుగుతుంది. అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక క్రమబద్ధమైన విధానము జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా జరుగుతుంది? ఏదైనా శాస్త్రీయ పద్ధతిలో ఒక సమస్యను మనం పరిష్కరించాలి అనుకోండి, ఆ సమస్యను పరిష్కరించేటప్పుడు క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాలి. ఏది క్రమబద్ధమైన విధానం? ఫస్ట్ ఆ సమస్యను ఏమో గుర్తించాలి, ఆ సమస్యను ఏం చేసుకోవాలి? నిర్వచించాలి. ఇలా చేసేటువంటి క్రమబద్ధమైన విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. మరియు ఈ శాస్త్రీయ పద్ధతికి సంబంధించి మనకు ఒక వ్యక్తి ఒక అంశాన్ని తెలియచేయడం జరిగింది. ఆయనే ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ గురించి ఒక పాయింట్ చెప్పాడు. మనకి ఇంతకుముందు కొఠారి కమిషన్ గురించి మాట్లాడాం. కొఠారి కమిషన్ ఎక్కడ మాట్లాడుకున్నాము? సాంస్కృతిక విలువలో భాగంగా మాట్లాడుకున్నాం. ఏమన్నాడు కొఠారి కమిషన్ సాంస్కృతిక విలువలో? విజ్ఞాన శాస్త్రము ఎంత శక్తి అభివృద్ధి చెందినా, విజ్ఞాన శాస్త్రం ఎంత పునర్జీవనం చెందినా, విజ్ఞాన శాస్త్రము ఎంత పరిశోధన శక్తి అభివృద్ధి చెందినా దేనికి లోబడి ఉండాలా? సంస్కృతికి లోబడి ఉండాలా, మరియు ఆధ్యాత్మిక జీవన విధానానికి లోబడి ఉండాలా అన్నాడు. ఎవరు? కొఠారి. అట్లాగే ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ ఏమన్నాడు? ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ శాస్త్రీయ పద్ధతిలో ఏమన్నాడు? కాబట్టి ఏ విలువలో ఏ వ్యక్తి వచ్చాడో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈయనేమంటాడంటే జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి అన్నాడు. జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి. మనకు ప్రకృతిలో చాలా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం? కనుగొంటాం. ఉన్నదాన్ని కనుగొనడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి. ఈ శాస్త్రీయ పద్ధతిలో మనకు ప్రకృతిలో ఉన్న జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఏం చేయడం జరుగుతుంది? ఈ క్రమబద్ధమైన విధానాన్ని ఉపయోగించి ఆ జ్ఞానాన్ని మనం కనుగొంటాము అన్నాడు. కాబట్టి జ్ఞానాన్ని కనుగొనడమే, కొనడం కాదు, కనుగొనడమే. ఏ పద్ధతిలో కనుగొనాలా? క్రమబద్ధమైన విధానాన్ని ఉపయోగించి ఆ జ్ఞానాన్ని కనుగొనాలా. అదే శాస్త్రీయ పద్ధతి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. చాలా అద్భుతమైన నిర్వచనం చెప్పడం జరిగింది. జ్ఞానం అనేది ఉంటుంది, ఆ జ్ఞానాన్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి కనుక్కోవాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సమస్యను గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ శాస్త్రీయ పద్ధతి సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక అంశం చెప్పడం జరిగింది. జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి అని చెప్పాడు. కాబట్టి శాస్త్రీయ పద్ధతి గురించి ఫ్రెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ ఏమన్నాడంటే జ్ఞానాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి అని చెప్పాడు. ఎలా కనుగొంటారయ్యా అంటే శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి కనుగొను. ఎలా కనుక్కోవాలి శాస్త్రీయ పద్ధతి అంటే క్రమబద్ధమైన విధానాన్ని ఉపయోగించి కనుగొను. ఆ క్రమబద్ధమైన విధానం ఏంటంటే ఈ పద్ధతిలో ఈ అంశాల స్టెప్పులను ఉపయోగించి కనుగొనమని చెప్పడం జరిగింది. ఏ దాంట్లో? శాస్త్రీయ పద్ధతిలో ఈ అంశాన్ని మనకు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అనేది ఒక విలువ, శాస్త్రీయ పద్ధతిని పెంపొందించడం అనేది ఉద్దేశం.
శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అనేటువంటిది విలువ అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనకు అడగడానికి అవకాశం ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనం చదువుకోగలిగితే ఆ అంశాన్ని గుర్తించుకోవడం చాలా ఈజీ. ఏ పద్ధతిలో ఏ విలువలో ఏ వ్యక్తి వచ్చాడు, ఫస్ట్ పాయింట్ ఏది ప్రధానంగా చెప్పాడు, దాని మీదే ఎక్కువ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మన ఆలోచన సరళంతా కూడా దాని మీద ఉంటే మనం ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు చాలా ఇంపార్టెంట్.